కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఛాలెంజ్ విసిరారు. 52% ఓట్లు కొత్తగా చేరినా లేక చోరీ జరిగాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కోరిన కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి పదవికి బీసీని ఎంపిక చేయలేదంటూ ఎద్దేవా చేశారు. గెలవని పదవులకు న్యాయ కోవిదులను నిలబెట్టడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలన్నారు. రెండో పెద్ద స్థానం ఉపరాష్ట్రపతి, దానికి అభ్యర్థిని పెట్టమంటే కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. మీరు చెప్పిన ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటే మీరు చెప్పిన 42% బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము ఒక ఓబీసీకి అవకాశం ఇచ్చినాం, ఉపరాష్ట్రపతిగా మాకు ఓటేయండి. మీ నిజాయితీని నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఏదో న్యాయ కోవిదులంట. ఎవరు తక్కువ ఉన్నారన్నా లోక్సభలో రాజ్యసభలో వకాలతులు తెలియని వాళ్ళు ఎవరు? ఇప్పుడు వచ్చి కొత్తగా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చొని చేసేది ఏముంటుంది? ఎట్లా గెలుస్తారు? గెలవని పదవులకేమో న్యాయ కోవిదులను పెడతారు, గెలిచేటేమో మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒక సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జడ్జిని తెచ్చి ఏదో ఉద్ధరిస్తా ఉన్నాం అన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం వల్ల తెలంగాణ సమాజానికి అవమానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ చేసినటువంటి ఓటు చోరీ ప్రయత్నం అంతా 100% తప్పుడు ప్రయోగం, తప్పుడు ప్రయత్నం. దొంగనే దొంగ 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 అని రోజు అరిచినట్టు, ఒక నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతామని, సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతామని బాధలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు సూటిగా, ఈ దేశంలో ఏ ఒక్క పార్లమెంట్లోనన్నా 52% కొత్తగా చేరిన 52% ఓట్ల డిలీషన్ జరిగిన ఐఎమ్ రెడీ టు క్విట్ ద పాలిటిక్స్. యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రూవ్. అవుట్ ఆఫ్ 543 పార్లమెంట్స్ ఎక్కడైనా ప్రూవ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఓటు చోరీ జరగలేదని చెప్పడానికి.